మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఘననామములో ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనములను తెలియచేస్తూ ఉన్నానండి. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము, దేవుని చిత్తమును మనము నెరవేర్చుట. ఇందులకు మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందామండి. లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యము మన హృదయములో ఆయన కార్యసిద్ధిని కలగజేయించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని చిత్తమును జరిగించుట మన ప్రభువు కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం ఉంటాడు. ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. భూమి ఆకాశాలు లోకము అంతా గతించిపోతాయి, ఆయన మాటలు గతించవు. లోకమును దాని ఆశ కూడా గతించిపోవును అనే మాట అర్థం ఏమిటంటే, లోకమంటే మనుషులు. ఈ మనుషులే వీరందరూ గతించిపోతారు. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలిచుంటాడు. ఒక్కసారి మీరు పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళండి. మొదటి లోకంలో నోహోవును, నోహో కుమారులను, నోహో భార్యను, కోరండ్రులు 80 మాత్రమే దేవుని చిత్తమును జరిగించారు. కాబట్టినే వారు జల ప్రళయమును తప్పించుకున్నారు. ఈరోజు అగ్నిగంధకముల అగ్నికి నిలవ చేయబడింది ఆకాశం, భూమి అంతా కూడా. ఈ పంచభూతములు ఒక్కసారిగా లయమైపోయే రోజు రాబోతుంది. అయితే ప్రియులారా, మనము దేవుని చిత్తమును జరిగిస్తే మరలా ఈ అగ్ని ప్రళయాన్ని మనుషులు తప్పించుకుంటారు. కాబట్టి మనము దేవుని చిత్తమును జరిగించాలి. అందుకనే మన ప్రభు మన పట్ల దేవుని చిత్తం జరగాలని కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, అయితే ప్రార్థనా పూర్వకముగా మన జీవితాన్ని గడపవలసిన వారమై ఉన్నామండి. 119, 146వ కీర్తనలో, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనములు చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము అని దావీదు పలుకుతున్నాడు. అవును, మనకు నూతన హృదయము, నూతన తలంపులు ఇచ్చిన దేవుడు. మనలో పాతవన్నీ గతింపజేస్తున్నాడు, నూతనం చేశాడు. కాబట్టి ఆయన చిత్తమును చొప్పున నడుచుటకే మన అపరాధముల నుండి, పాపముల నుండి, శాపముల నుండి విడుదల చేసి మనలను ఆయన రక్షించినాడు. ప్రియ సహోదరుడా, ఆయన కల్వరి రక్తధారల ప్రభావము మన మీద బలముగా పనిచేస్తుంది. కాబట్టి మనము దేవుని చిత్తం ప్రకారముగా నడిచినట్లుగా మనకు ఆత్మలో తిరిగి జన్మ అనుభవము ఆయన అనుగ్రహించి ఉన్నాడు. కీర్తన గ్రంథంలో 40వ కీర్తన 8వ శరణములు ఇలా ఉంది: నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము అంటూ నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నదని దావీదు పలుకుతున్నాడు. అనగా బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగమందు సున్నత కలిగిన వాడి నిజమైన యూదుడు. కాబట్టి అంతరంగములో దేవుని వాక్యము నింపబడిన వాడు మాత్రమే, ఆ సహోదరులు మాత్రమే దేవుని చిత్తం ప్రకారంగా నడవగలుగుతారు. అదే సమయంలో వారు తిరిగి జన్మించారనడానికి కూడా గుర్తుగా ఉంది. ప్రియ సహోదరుడా, నీవు దేవుని చిత్తమును నెరవేర్చాలి. కాబట్టి మనము పాపమునకు దాసులము కాము. ఎపిసి 6:6లో క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకముగా మనము జరిగించాలి. ప్రభువు మనకు సహాయం చేసి తన చిత్తానుసారంగా నడుచుటకు మనకు ఆయనే నేర్పును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన
మా పరమందున్న తండ్రి, ఈ రాత్రి జాముల యందు మీరు మాకిచ్చిన వాక్య సత్యములను బట్టి మీకు స్తోత్రములు. మీ చిత్తానుసారముగా నడుచుటకు మాకు మీరు నేర్పండి. మీ చిత్తము జరిగిస్తే మేము నిరంతరము నిలిచి ఉందుమని మాకు ఈ రాత్రి వాగ్దానం చేశారు. కాబట్టి నీ చిత్తం ప్రకారంగా నోహవు చేసి కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మా కుటుంబాలను కూడా రక్షించండి. మీ కుమారుడైన యేసు ప్రభు భూమి మీదికి వచ్చినప్పుడు ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకొని దిగి వచ్చినారు. మా కొరకు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి 3వ దినమున మృతుల్లోండి లేచినారు. ఆ ప్రభువును బట్టి మీకు స్తోత్రాలు. ఆ ప్రభు హృదయము మాకిచ్చులాగుననే మమ్మలను నీవు రక్షించితివి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వలె మేము బ్రతుకుటకు సహాయం చేయండి. ఈ లోకమును దానాశ గతించిపోచున్నది కాబట్టి మేము లోకములో బ్రతుకుచుండినను లోక సంబంధులమైనట్టు మేము మాట్లాడుకోకుండునట్లు మాకు జ్ఞాన హృదయము దయచేయండి. మాలోనున్న నిరీక్షణను బలముగా చేపట్టి మీ దగ్గరికి చేరుటకు సహాయం చేయండి. నా దేవా, ఈ దినాన్న ఎవరైతే పొడవబడిన హృదయములతో మీ దగ్గరికి చేరుతున్నారో ఈ వాక్యమును బట్టి మీ చిత్తమును నెరవేర్చాలని ఆ యొక్క తీర్మానములోనికి వచ్చినారో వారిని నిండారుగా దీవించండి. నాయన, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు అందరికీ నీ నేర్పమని ప్రార్థిస్తూ, నాయన, ఎంత ఘోర పాపినైనా నీవు రక్షించు దేవుడవు. ఈ రాత్రి ఘోరమైన పాపములో ఉండి నీ యొద్దకు చేరుతున్న వారిని రక్షించండి. ఈ దినమందు రుణాలతోనున్న వారికి, వడ్డీలు మీద వడ్డీలు కడుతున్న వారికి మరి అభివృద్ధిని కలగచేసి రుణముల నుండి విముక్తి దయచేయండి. కుటుంబాలలో సమాధానము దయచేయండి. దుబారా ఖర్చు జరగకుండా కాపాడండి. గల్ఫ్ దేశంలో ఉన్న మా ప్రియులందరినీ దర్శించి వారిని ఆదరించండి. నీ మేలుతో నింపండి. ఈ మాటలు ఎక్కడెక్కడైతే వింటున్నారో వారిని దీవించి ఈ రాత్రి సుఖనిద్ర దయచేయండి. ఉదయమున లేచి నిన్ను స్తుతించి మరొక నూతన దినాన్ని నీ చిత్తాన్ని బట్టి ప్రారంభించుకునే కృప మాకు దయచేయమని, మేము అడుగు వాటి అన్నిటికంటే ఊహించు వాటి అన్నిటికంటే అధికంగా చేయగలిగిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. అందరికీ గుడ్ నైట్ అండి.